చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వద్దనకుండా ఇష్టంగా తినే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ఈ వీడియోలో చూద్దామండి. ఇవి తప్పకుండా అందరూ ట్రై చేయాలి కూడా. ఇంకా సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు వర్షాకాలం అలా మొదలవుతున్న టైంలో ఖచ్చితంగా అందరిళ్ళల్లో ఈ రెసిపీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు తినాలి. వద్దు నేను తినను అనే చిన్నపిల్లలతో కూడా తినిపించాలి. మీరు చూస్తున్న ఈ వీడియోలో పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఉసిరికాయలతో 2 రెసిపీస్ చేశానండి. ఒకటి జామ్ అండ్ అలాగే మురబ్బా. వాళ్ళు ఇష్టంగానే చక్కగా తినేస్తారు. ఇంకా ఆడవాళ్ళ కోసం పెద్దవారి కోసం ఒక చక్కని చట్నీని అయితే చూపించాను. ఇంకా హెల్దీ డ్రింక్ లాగా తాగడం కోసం జెంట్స్ అంటే ఇవి కూడా తింటారనుకోండి, పర్టికులర్గా చెప్తున్నాను. హాట్ వాటర్తో అలా తీసుకోవడం కోసం ఇంకా 2 రెసిపీస్ కూడా చూపించాను. అవన్నీ వీడియోలో చూద్దాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. మై సెల్ఫ్ భవానీ. ఇక్కడ నేను కేజీ వరకు తీసుకున్నానండి ఉసిరికాయలు. మీరు ఈ రెసిపీస్ ఇష్టంగా తింటాము ఇంకా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీకు వీలైనన్ని ఉసిరికాయలు తీసుకోవచ్చు. అండ్ అన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే వాటిని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా మరకలు ఇట్లా మట్టి ధూళి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసేయండి. ఈ విధంగా బుట్టకేసుకొని వాటన్నింటినీ కూడా కాటన్ క్లాత్తో తుడుచుకుందాము. ఇదివరకు అయితే ఉసిరికాయలు ఓన్లీ చలికాలం ముందు ఆ టైంలో వస్తూ ఉండేవి, అంటే వర్షాకాలం అయిపోతున్న టైంలో వస్తూ ఉండేవి. ఇప్పుడు అలా కాదండి, చక్కగా ఎనీ టైం మనకి ఉసిరికాయలు అవైలబుల్గా ఉంటున్నాయి మార్కెట్లో. కాబట్టి మనకి ఎప్పుడు కుదిరినా కూడా తెచ్చుకొని ఈ రెసిపీస్లో ఏ హెల్తీ రెసిపీ అయినా ట్రై చేసి చక్కగా తినొచ్చు అనమాట. ఉసిరికాయలకి అక్కడక్కడ కొంచెం మెత్తబడ్డట్టుగా కానీ లేకపోతే ఇట్లాంటి స్పాట్స్ ఏవైనా ఉంటే వాటిని తీసేయచ్చు. కొన్ని పైన పైన మాత్రమే ఉంటాయి, కొన్ని లోపల వరకు ఉంటాయి అన్నమాట. అవి మనకి చూస్తే అర్థమవుతుంది. అలా ఉన్నవి ఖచ్చితంగా తీసేయాలి. సో ఈ విధంగా అన్నీ చేసుకున్నానండి. కొన్ని మాత్రం ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఇది లాస్ట్లో యూస్ చేసుకుంటాను నేను. ముందుగా ఈ ఉసిరికాయలలో కొన్ని తీసుకొని ఆవిరి మీద ఉడకపెడతాను. ఇవి ఎందుకోసము అంటే 2 స్వీట్స్ చేసుకోవడానికి. ఒకటి మురబ్బా, అలాగే ఒకటి జామ్ అన్నమాట. 2 సేమ్ ప్రాసెస్లో ఉంటాయి, కాకపోతే దేని టేస్ట్ దానికి విడిగా ఉంటుంది. పిల్లలు ఉసిరికాయ ముక్కలు ఇస్తే అవి వాటిని కొరకటం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటమ్మా ఇది ఎందుకు పెడుతున్నావు అని కూడా గొడవ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం జామ్ అన్నమాట. అండ్ మనం కూడా బ్రెడ్ మీద కానివ్వండి ఇంకా చపాతీలో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీటినైతే ఫస్ట్ ఇలా స్టీమర్ ఉంటుంది కదండి, అంటే ఇట్లా మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడకపెట్టుకొని, లేదు అంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి కొన్ని ఉసిరికాయలు బాగా స్టీమ్ అవ్వాలి నాకు, అంటే బాగా ఉడకాలి, అవి కింది సెషన్లో పెడుతున్నాను. కొన్ని మామూలుగా అయితే చాలన్నమాట, అవి పైన పెడుతున్నాను అనమాట. అంటే మనకి జామ్కి మెత్తగా ఉడకాలి. ఇంకా మురబ్బా చేసుకోవడానికి మాత్రం జస్ట్ అట్లా మగ్గితే చాలన్నమాట. మిగతా ఉసిరికాయల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. సగమేమో చట్నీ కోసం తీసుకుంటున్నాను. ఈ చట్నీ కూడా కారంగా కాకుండా హెల్తీగా చేసుకుందాము. అండ్ అలాగే మిగతా సగము ఊరబెట్టడానికండి. జస్ట్ సింపుల్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. ఆ రెసిపీ చూద్దాము. ఇంకా బుట్టలో ఉన్నాయి చూసారు కదా, అవి మాత్రం లాస్ట్లో చూపిస్తాను. ఇంకా చట్నీ కోసం తీసుకున్న ఉసిరికాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఘాట్లు పెట్టినట్లయితే అవి తొందరగా మగ్గుతాయి, అలాగే మనం తీసుకోవడానికి కూడా వీలుంటుంది. మందపాటి వెడల్పాటి కడాయి తీసుకొని పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలండి. ఇందులో ఉసిరికాయలని మనం అన్నీ వేసేసుకోవాలి. మనం చట్నీకి ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని వేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మొత్తం ప్రతి రెసిపీకి కూడా చాలా వీలైనంత తక్కువ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మాత్రం కూడా యూస్ చేయకపోతే అది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ రెసిపీస్లో ఆయిల్ తక్కువగానే వాడతాను. ఇక్కడ మూత కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఆవిరి వచ్చేసి అవన్నీ కూడా బాగా మెత్తపడిపోతాయండి, ఫ్రై అవ్వవు. అలా అని కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టేశాను. ఇంకా ఇంకొక వైపు చట్నీకి కావాల్సిన నువ్వులు వేయించుకున్నామండి. హెల్తీ రెసిపీ, హెల్తీ చట్నీ అని చెప్పాను కదా, అందుకోసమని మనము నువ్వులు వేయించుకుంటున్నాము ఇక్కడ. అండ్ కారం కాకుండా మనము ఈ చట్నీని గ్రీన్ చిల్లీ పేస్ట్ తోటి చేస్తున్నాము. ఇంకా ఈ నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి.
ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్లో వేయించుతున్నాను కదండి, మంట స్లోగా తగులుతుంది, దానికి కావాల్సినంత హీట్లోనే అవి వేగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉసిరికాయలను కూడా అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలి, కిందికి పైకి పైది కిందికి ఇట్లా తిప్పుతూ ఉంటే ఇవి ఈ విధంగా మంచిగా అన్ని వైపులా మగ్గుతాయి. స్వీట్ కోసం పెట్టుకున్నటువంటి ఈ ఉసిరికాయలు ఎలా ఉన్నాయో చూద్దామండి. పైవి ఉడికాయ అనమాట, అంటే బాగా అవసరం లేదని చెప్పాను కదా, ఇది మురబ్బాకి వాడుకుంటాను. ఇంకా కింది పాటలో ఉన్న ఉసిరికాయలు ఇవి మాత్రం బాగా ఉడికిపోవాలి. మనము ఇలా అంటే ఈ విధంగా ముక్కలన్నీ విడిపోవాలన్నమాట, మనకి తీయడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా స్టవ్ కట్టేసి మనం ఫ్యాన్ కింద చల్లారనిద్దామండి, ఎందుకంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే చేతులు కాలకుండా ఉంటాయన్నమాట. ఈలోపు ఈ చట్నీ రెసిపీ చూసేద్దాము. చట్నీకి కావాల్సిన మీరు ఎంత కారం అయితే తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని తొడాలన్నీ నీట్గా తీసేసి కడిగి ఇంకా వాటర్ ఏమీ లేకుండా తుడిచేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా కచ్చపచ్చగా చేస్తే చాలండి. ఇంకా మనకి నువ్వులు వేగిపోయాయి, మంచి స్మెల్ వస్తుందన్నమాట, మాడలేదండి, రెడ్గా అయ్యాయి అన్నమాట. చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాము. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తొందరగా చల్లారదు, అందుకని తీసేసుకుంటున్నాను, వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా మనకి ఇక్కడ ఉసిరికాయలు కూడా కంప్లీట్గా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇది కూడా తీసేసుకున్నామండి. మనము అంటే ఇది ఉడికాయి లేదు అన్నది తెలియడం కోసం ఇట్లా ఒకసారి గరిటెతో చూస్తే మనకు ఆ విధంగా అవ్వాలి. తెలియని వారి కోసం చెప్తున్నాను, వంటల్లో పర్ఫెక్ట్ అన్నీ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళకి చూస్తేనే అర్థమైపోతుంది. వీటిని కూడా చల్లారనిద్దామండి. ఇది కూడా చల్లారిన తర్వాత గింజలన్నీ తీసేసి పేస్ట్గా చేసుకోవాలి. ఇందాక నువ్వులు వేయించినటువంటి ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకుందాము. ఈ చట్నీకి కావాల్సిన పోపు వేసేద్దాము. పోపు చల్లారిన తర్వాత చట్నీలో కలపాలి కాబట్టి ఇప్పుడే వేసేసుకున్నాము. ఇంకా పల్లి ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసేసుకున్నామండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, ఆడవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా, ఇంకా జెంట్స్కి పిల్లలు ఇష్టంగా తింటే వారికి కూడా, ఎందుకంటే ఇందులో ముక్కలు ఏమి ఉండవు కదా, అన్నీ మంచిగా చక్కగా స్మాష్ అయి ఉంటాయి కాబట్టి చక్కగా తినేసేయచ్చు. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. మెయిన్ ఫీవర్ అలా వచ్చినప్పుడు మనకి నోరంతా పాడవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ చట్నీ చేసుకొని తిన్నారంటే నాలుకకి వెంటనే రుచి వచ్చేస్తుందండి. మళ్ళీ ఆకలి కూడా పెరిగి చక్కగా తినటం స్టార్ట్ చేస్తారు, ఎవరైనా పిల్లలైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా. ఉసిరికాయ, నువ్వుల పొడి, ఇంకా పచ్చిమిర్చి ఈ మూడు ఒకదానితో ఒకటి కలిపి చేసినప్పుడు వీటిల్లో ఉండే పోషకాలు ఒకదానితో ఒకటి కలిసి మనకి డబుల్ బెనిఫిట్స్ ఇస్తాయండి. నువ్వుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఉసిరిలో ఉండే విటమిన్ సితో కలిసినప్పుడు శరీరం కాల్షియంని త్వరగా గ్రహించేలా, అంటే వంట పడుతుంది అంటారు చూడండి, ఎంత తిన్నా వంట పట్టట్లేదు అని అంటారు చూడండి, అలా కాకుండా తొందరగా మన శరీరం గ్రహించేలా చేస్తుందంట. మరి తప్పకుండా చేసుకుంటారు కదా ఈ చట్నీని. ఈ ఉసిరికాయలు అన్నీ కూడా చల్లారిపోయాయి, అన్నీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా విడదీసుకుందాము, గింజలన్నీ సపరేట్ చేసేద్దాము. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకు ఎక్కువగా జలుబు, దగ్గు, ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తూ ఉంటాయండి. ఈ టైంలో ఎక్కువగా మనము ఇవి చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీస్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి మనకి ఎప్పుడు కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా చేస్తుందండి. ఈ వీడియోలో చూపించినటువంటి రెసిపీస్ ఏవైనా చేసుకోండి, ఫ్రీక్వెంట్గా వాడుకోవచ్చు ఈ సీజన్స్లో. ఇంకా మనకి ఈ టైంలో డైజెషన్ కూడా తగ్గుతుంది, ప్రాబ్లం కూడా లేకుండా. ఇది మనం తీసుకోవటం వల్ల ఏంటంటే గ్యాస్, పొట్ట ఉబ్బరం ఇవన్నీ తగ్గి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. మనం ఉసిరికాయలు వేయించుకున్నటువంటి ప్యాన్లోనే పచ్చిమిర్చి పేస్ట్ ఒక 5 to 6 minutes దాకా వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన అంతా పోవాలన్నమాట. తక్కువ క్వాంటిటీ చేసుకొని 1 to 2 weeksలో తినేసేయచ్చు. లేదు ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే కూడా ఆయిల్ ఎక్కువగా వేసి
కొంచెం కూడా చెమ్మ అనేది ఎక్కడా లేకుండా బాగా ఫ్రై చేసుకొని కలిపి పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది నేను జస్ట్ 1 to 2 వీక్స్కి మాత్రమే చేస్తున్నాను. ఇందులోనే పచ్చిమిర్చి వేగాక నువ్వుల పొడి అలాగే సాల్ట్ వేసేసానండి. తర్వాత మనము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ పేస్ట్ని దీన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. ఆ నువ్వుల పౌడర్ వాసన, ఇంకా పచ్చిమిర్చి వేగిన వాసన, ఇవన్నీ కలిపి చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకా లాస్ట్లో పోపు వేసి కలుపుకుందాము. ఇప్పుడు మనము మురబ్బాకి అలాగే జామ్కి కావాల్సిన బెల్లం తరుపుకుందాము. ఇక్కడ ఇది కూడా అండి, మనము కప్పు ఉసిరికాయ పేస్ట్ తీసుకుంటే 2 కప్పుల దాకా బెల్లం వాడతారు, మురబ్బాకైనా జామ్కైనా. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వాడుకోండి. అసలు కొలత అయితే అది. నేను మాత్రం ఇక్కడ చాలా తక్కువగా వాడుకుంటున్నాను. జస్ట్ 2 కప్పులు తీసుకుంటే ఉసిరికాయలో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ కప్ వచ్చి ఇది మనకి జామ్ కోసం తీసుకుంటున్నాను, అండ్ చిన్న కప్పులో మురబ్బా కోసం తీసుకుంటున్నాను. 2 రెసిపీస్ కూడా సేమ్ కాబట్టి సైమల్టేనియస్గా చూపిస్తూ ఉంటాను. చిన్న కడాయిలో వేసుకున్నాను చూడండి, అది మురబ్బా కోసం. ఇప్పుడు వేస్తున్నది జామ్ కోసం. జామ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. ఇందులో లాస్ట్లో వేసుకోవడానికి ఇది పౌడర్ చేసుకుందామండి. దాల్చిని, ఇంకా మిరియాలు, యాలకులు ఈ 3 కలిపి పౌడర్ చేసుకొని లాస్ట్లో కలిపి చేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ జామ్ కోసం ఇది కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ బెల్లం అంతా కరిగిపోయిందండి మనకి. ఇందులో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నటువంటి ఉసిరి వేసేసుకోవాలి. బెల్లము ఉసిరి పేస్ట్ కంప్లీట్గా కలిసిపోయేటట్లు ఫాస్ట్గా టైం పడుతుంది, కానీ కలపాలన్నమాట. పిల్లలకు ఇవి పెట్టండి, తేడా అనేది మీరే గమనిస్తారు. వాళ్ళు ఇష్టంగా తినేటట్లు చేసి పెట్టాలి మనము ఎప్పుడైనా కూడా. ఇందులో కూడా మనము ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఉసిరికాయలలోని వాటర్ వచ్చి బెల్లంతో కలిసి ఫస్ట్ లిక్విడ్గా అవుతుందండి. ఇది చిక్కబడేంత వరకు కూడా మనము ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇవి రెండు ప్రాసెస్ అంతే. పిల్లలకి పెట్టి చూడండి, టానిక్లా పనిచేస్తుంది. ఈ సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవి మన చుట్టూ ఉన్నప్పుడు పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు. అక్కడ ఉన్న జలుబులు, జ్వరాలు వీళ్ళకి వచ్చి వీళ్ళ ద్వారా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చి ఇదంతా లేకుండా ఈ రెసిపీస్ చేసి చక్కగా అందరూ హెల్తీగా ఉండండి. ఉసిరి అంటేనే ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఉసిరిని మనము ఎన్నిటిలో చూస్తూ ఉంటాము, మెడిసిన్స్లో చూస్తాము, ఇంకా కాస్మెటిక్స్ ఇట్లా బ్యూటీ ప్రొడక్ట్స్లో చూస్తుంటాము, హెయిర్ ఆయిల్స్లో చూస్తుంటాము. ఒకటేంటి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. కాబట్టి మనము ఇలా రెసిపీస్తో హెల్తీగా ఈ రెసిపీస్ని చేసుకొని ఎంజాయ్ చేద్దాము. నేను ఇందాక చూపించినటువంటి పొడి ఉంది కదండి, అది లాస్ట్లో చల్లుకొని పక్కకి తిప్పేసుకున్నాము. ఇవి కూడా చూడండి ఉసిరికాయలు, ఈ బెల్లం పాకం అంతా కూడా చిక్కపడింది. ఈ ఉసిరికాయలు కూడా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతున్నాయి. ఈ టైంలో ఇది దించేసేయాలి మనం అన్నమాట. ఇంకా ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఊరబెట్టుకుందామండి. దీనికోసం మనకి ఖచ్చితంగా గ్లాస్ జార్ అవసరం ఉంటుంది. ఇంకా కల్లుప్పు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి ఉంటే చాలండి. మనకిప్పుడు ఒక్కొక్కసారి తెచ్చిన ఉసిరికాయలు చేద్దాము అనే లోపే అవి పాడవుతూ ఉంటాయన్నమాట. ఇట్లాంటి టైంలో ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక గ్లాస్ జార్ తీసుకోండి. ఇందులోకి ఉసిరికాయలు వేసుకొని కాచి చల్లార్చిన గోరువెచ్చటి నీటిని అయితే ఇందులో వేసుకున్నాము. బాగా వేడి నీటిని పోస్తే గ్లాస్ జార్ పగిలే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం తీసుకునే గ్లాస్ జారు దాని యొక్క మందాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువ వేడి నీటిని అయితే వేయకండి. ఇందులోకి నేను చూపించినటువంటి పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, అలాగే మెంతులు, 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, చిటికెడు పసుపు ఇవన్నీ వేసి బాగా కలపండి. ఇది ఒక 4 to 5 డేస్ పక్కకు పెట్టేసి రోజు ఉదయాన్నే కలిపి 4 to 5 డేస్ తర్వాత ఏ టైంలో అయినా తినొచ్చండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆ నీళ్ళంతా కూల్గా అయిపోయిన తర్వాత మూత పెట్టేస్తాను.
ఇలా ఊరబెట్టడానికి మనకి 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. ఇంకా చట్నీస్ ఇష్టం లేని వాళ్ళు, తీపి తినని వాళ్ళు అందరూ ఎలా అన్నీ కంట్రోల్‌లో వాడుకునే వాళ్ళైతే ఇవి చక్కగా చేసి తినేసేయొచ్చనమాట. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఏ రెసిపీలో అయినా మనం వేడి చేయటం వల్ల ఎంతో కొంత విటమిన్ సి తగ్గుతూ ఉంటుంది. ఇంకా కొన్ని పోషకాలు కూడా అంత ఫుల్‌ఫిల్‌గా ఉండకపోవచ్చు. కానీ ఇలా ఊరబెట్టిన దాంట్లో మాత్రం కంప్లీట్ పోషకాలు ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మిగిలిన ఉసిరికాయల్ని స్టోరేజ్ చేస్తున్నాను. అంటే ఇది మార్నింగ్ హెల్తీ డ్రింక్ కోసం ఇమ్యూనిటీ డ్రింక్ అని చెప్పొచ్చు. దీంట్లో అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇట్లా క్యూబ్స్‌లో పెట్టేసుకుంటున్నాను నేను. ఇలా లేని వాళ్ళు ఈ జిప్‌లాక్ కవర్స్ ఉంటాయి కదండీ! వాటిల్లో అయినా వేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవాలి. గడ్డ కట్టిన తర్వాత మనము జిప్‌లాక్ బ్యాగ్స్‌లో కానీ, డబ్బాల్లో కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారి కొద్దిగా సెట్ అయిన తర్వాత అన్నీ బాక్సెస్‌లోకి షిఫ్ట్ చేద్దాము. జామ్ కానీ, మురబ్బా కానీ పిల్లలు ఇలా కూడా చేసి పెడితే తినడం లేదు అంటే ఇలా చెప్పి చూడండి. అరే! మీరు చాలా అందంగా తయారవుతార్రా అని చెప్పండి మగపిల్లలైతే. ఎందుకంటే స్కిన్ హెల్త్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆడపిల్లలకైతే జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా బలంగా ఇట్లా లావుగా ఉంటుంది, ఊడిపోదు అని చెప్పండి. ఖచ్చితంగా తింటారు. ఈ ఉసిరికాయ గ్రీన్ చట్నీని మనము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తింటే చాలండి రోజు. అసలు అద్భుతంగా ఉంటుంది. మనకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఆడవాళ్ళకి ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఇంకా కడుపు ఉబ్బరం ఇలాంటివన్నీ పోతాయి. ఒక నెల అట్లా తిని చూడండి. అంటే కంప్లీట్ ప్రతిరోజు తినకూడదు. ఏ ఫుడ్‌కైనా మనము కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ తినొచ్చనమాట. అందుకని చెప్తున్నాను. ఇది హెల్తీ డ్రింక్ కోసం ఈ ఐస్ క్యూబ్స్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి కూడా మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళలో 1 లేదా 2 క్యూబ్స్ వేసుకొని చక్కగా తాగేసేయొచ్చు. ఇలా ఊరబెట్టిన ఉసిరికాయని రోజులో 1 లేదా 2 తినొచ్చండి. అన్నం తిన్న తర్వాత అయినా తినొచ్చు, లేదా డేలో ఏదైనా ఒక టైంలో తినొచ్చు. ఇలా ఊరబెట్టడం వల్ల ప్రోబయోటిక్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది మన కడుపులోకి చేరినప్పుడు కాన్‌స్టిపేషన్ అనేది ప్రాబ్లమ్ పోతుందండి. ఇంకా గ్యాస్ ఇష్యూస్ ఎట్లాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. కాబట్టి లేడీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా గ్యాస్ ఇష్యూస్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నీళ్ళు మాత్రం ఉసిరికాయలు మునిగేంత వరకు ఉండాలి. తక్కువ ఉండొద్దనమాట, బూజొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదండి, వీడియో చూసి ఈ రెసిపీస్ అన్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.